ముందుగా మన మంత్రివర్యులు ప్రకాశం పంతులు జిల్లా అవతరణ దినోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 2 సార్లు మనం మార్చుకోవడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు ఏమో నెల్లూరు జిల్లాలోకి పరిస్థితుల్లో మొన్న 31వ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్ తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఏ ఆశయాల కోసమైతే కనుక స్వతంత్ర సమరయోధులు ఫైట్ చేశారు అండ్ ఏ ఐడియాలజీస్తో వారు పరిపాలన స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో ఇప్పుడు నడుస్తుంది. ఈ 50 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా మనకి అదనంగా కందుకూరు ఈ ప్రాంతం కలవడంతో పోర్టు, బీపీసీఎల్ అండ్ అదేవిధంగా మనకి ఇండోసోల్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ అండ్ ఆక్వాకల్చరు, అటు మైనింగ్, అనేక రకాల యూనిక్నెస్తో ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది ఇంకా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.